కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమ ఉన్న చోట ఆప్యాయత అనురాగాలకి చోటు ఉంటుంది కానీ అనుమానానికి కాదు. అజ్ఞానపు ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానానికి దారితీసింది. అనుమానపు భర్త ఒంటిపై కిరోసిన్ పోసి మరీ భార్యకు అగ్ని పరీక్ష పెట్టాడు. కాలిన దేహంతో మూడువారిన జీవితంతో బతుకు తెరువు కోసం తప్పిస్తున్న ఓ అభాగ్యురాలి దీనగాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు రమాదేవి. రమాదేవికి 15 ఏళ్ల క్రితం శ్రీనివాస్తో పెళ్లి జరిగింది. రమాదేవి శ్రీనివాసులు ఒకరినొకరు ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుని కొంతకాలం విజయవాడలో కాపురం ఉన్నారు. 6 నెలలు సజావుగా సాగిన వీళ్ల కాపురంలో శ్రీనివాస్ తల్లిదండ్రుల చొరవ ఇద్దరి మధ్య గొడవలకు కారణమైంది. కాపురంలోని చిన్న చిన్న సమస్యలు చిలికి చిలికి గాలివానగా మారాయి. పెళ్లైన 8 ఏళ్లకు ఓ వ్యక్తి రమాదేవి వెంట పడ్డాడు. అది శ్రీనివాస్కు ఆమె పట్ల అనుమానాల్ని రేకెత్తించింది. శ్రీనివాస్ ఆ కారణంగా ఆమెను హింసించి కిరోసిన్ పోసి తనకు నిప్పంటించాడు అంటోంది. ఆ సంఘటన తర్వాత ప్రాణాలతో బయటపడ్డ రమాదేవి 7 ఏళ్లుగా భర్తతో పాటు పిల్లల్ని వదిలేసి పుట్టింట్లో ఉంటోంది. చేతులు రెండూ కాలిపోయి ఏ పని చేయలేని స్థితిలో ఉన్న తనకు బతుకు తెరువు కోసం భర్త నుండి ఆధారం కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి రమాదేవి ఇక్కడికి వచ్చారు. రండి రమా. నమస్తే అమ్మా. ఆవిడ వదిన. మీ వదిన అంటే మీ అన్నగారి భార్య. అన్న వాళ్ళ భార్య. మీరు ఎంతమంది అమ్మా? 3 ఆడోళ్ళు 2 మగోళ్ళు. ఓకే. అన్నయ్య, అక్క, నేను, చెల్లి, తమ్ముడు. అందరు ఇప్పుడు ఒకే చోట ఉంటున్నారా? అందరూ పెళ్లి ఎవరికారు పెళ్ళిళ్ళు? అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తమ్ముడు ఒకడు ఉన్నాడు, అనేది కాలేదు. తమ్ముడు అమ్మ నాన్న ఉన్నారా? నాన్న చనిపోయిండు, అమ్మ ఉంది. తమ్ముడు అమ్మతో ఉన్నాడా? అమ్మతోనే ఉంటారు. మీరు? నేను ఇప్పుడు అమ్మతోనే ఉంటున్నా. చెప్పండి ఏంటి ఇప్పుడు మీరు? నాకు 2000లో పెళ్ళి అయింది. ఆయన నాకు చిన్నప్పుడు ఫ్రెండ్. నేను చదువుకున్న వయసులో నాకు 10 సంవత్సరాలు ఉండొచ్చు మేడం, అంత గుర్తులేదు. అప్పటి నుంచి ఫ్రెండ్. నేను మెచ్యూర్ అయినప్పుడు తను నన్ను లవ్గా, ఫ్రెండ్స్ అందరు చెప్తారు కదా ఈ అమ్మాయి చాలా డీసెంట్ మంచి అమ్మాయి అని చెప్పేవాడు. అయితే అట్లా ఆ విధంగా నన్ను లైన్లో పడేసి లవ్ చేద్దామని ప్లాన్ చేసినారు. అట్లా నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చినప్పుడు తను ఏం చేసినాడు, నాకు ప్రపోజ్ చేయి, నేను లవ్ చేస్తున్నా, ఒప్పుకో అని నన్ను అడిగాడు. అడిగితే నేను అన్నాను, నేను ఒప్పుకోను, మా ఇంట్లో చంపేస్తారు, కొట్టేస్తారు, నేను ఒప్పుకోను అని చెప్పాను మేడం. చెప్పినాక కూడా లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ఇష్టపడుతున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అన్నాడు మేడం. అన్న తర్వాత అట్లనే 2-3 సార్లు అన్నేస్తున్నారు. అన్న తర్వాత మళ్ళీ నేను ఒప్పుకున్నా. జనవరి 31న ఆయనకి ప్రపోజ్ చేసినాను. అప్పటి నుంచి నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసినారు. మా అమ్మకు చెప్పకుండా, అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో అమ్మ వాళ్ళకి తెలుసు లవ్ చేసుకుంటున్నామని. కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మా అమ్మ వాళ్ళకి తెలియదు. నేను చెప్పకుండా వెళ్ళిపోయినాను మేడం. మీ ఇంట్లో ఇద్దరు, మీ ఇంట్లో చెప్పలే, అతని ఇంట్లో చెప్పలేదా? అతని ఇంట్లో కూడా చెప్పలేదు. చెప్పకుండా పారిపోయారు. విజయవాడకి వెళ్ళి అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నాం మేము ఇద్దరం. చేసుకున్నాక ఆయన మీ పెళ్లి మేమిద్దరం ఆయన తాళి కట్టేసినాడు. అక్కడనే రూమ్ చూసుకొని అక్కడే ఉన్నాం. 6 నెలలు ఉన్నాం. వీళ్ళ అన్నయ్య మమ్మల్ని కొడుతున్నారా అని ఫోన్ చేసి చెప్పినారు వాళ్ళ కొడుకుకి. మా ఆయనకు చెప్పినారు. చెప్పేసరికి మీరు రండి అమ్మ అని చెప్పి చెప్పినాడు. మా ఆయన చెప్పాడు. చెప్పినాక వీళ్ళ అమ్మ వాళ్ళు, మామయ్య, అత్తమ్మ ఇద్దరు విజయవాడకు వచ్చినారు మేడం. వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళ మామయ్య వాళ్ళ అన్న మమ్మల్ని కొట్టినారా అని చెప్పేసరికి మీ మామయ్య మీ అన్న వాళ్ళని కొట్టాడు, వాళ్ళ అమ్మ నాన్నని. వీళ్ళు కొట్టిరని చెప్పేసరికి ఆ మైండ్ ఆయన పెట్టుకొని ఏం చేసినాడు, మమ్మల్ని కొట్టిపిస్తారా, అసలు నువ్వు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని బాగా తిట్టినారు మేడం. మా ఆయనని తిట్టేసినాక తర్వాత ఆయనని తీసుకొని ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం, ఇంకా హైదరాబాద్కి రండిరా అని చెప్పేసి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసినారు. మీరు రండి తర్వాత మేము వెళ్ళిపోతామని మాకు నచ్చ చెప్పి వచ్చేసినారు.
ఒక నెక్స్ట్ డేనేమో వచ్చినాం మళ్ళీ. వచ్చిన తర్వాత మేము అమీర్పేటలో ఉన్నాం మేడం. అక్కడ ఉన్నాక సడన్గా రూములు దొరకపోయేసరికి మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. నేను వాళ్ళ దగ్గరనే ఉండేది. మా ఆయన ఏదో ఆఫీస్లో ఏదో చూసుకోవాలని ట్రై చేసినారు. అక్కడ ఇక ఏదో చిన్న ఆఫీస్ దొరికినాక ఆయన తర్వాత రూమ్ చూసుకొని మేము వేరే దగ్గర షిఫ్ట్ అయిపోయినాం. తర్వాత మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు మేము అమీర్పేటకు వచ్చినామని వీళ్ళు వచ్చేసినారు ఇక మాతో పాటు. వాళ్ళు కూడా మా దగ్గరనే వేరే దగ్గర రూమ్ తీసుకొని వాళ్ళు ఉన్నారు మేడం. ఉన్న తర్వాత మా అమ్మ వాళ్ళకి మేము అమీర్పేటకు వచ్చినామని తెలిసింది. మా అమ్మ రావాలని, నన్ను చూడాలని, నా బిడ్డ ఇన్ని రోజులు అయింది చూడలేదని మా అన్నయ్య, మా అమ్మ, తర్వాత మామయ్య వచ్చినారు, చూసినారు. నన్ను చూసి మంచిగున్నావు బిడ్డ అని అడిగిరు. మా అమ్మ బాగున్నామ్మా నేను అని చెప్పాను. చెప్పినాక మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంకొక రోజు మా మామయ్య వచ్చినారు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు వచ్చి పక్కకి పిలుచుకొని మా చిన్నప్పటి నుంచి నన్ను చూసుకున్నాడు మామయ్య. నన్ను చిన్నగా ఉన్నప్పుడు చూసుకున్నాడు. మా ఇంట్లో అందరిని చూసుకుని మామయ్య తండ్రి లాంటి వాడు మాకు. ఆయన పక్కకు పిలుచుకొని, మా ఆయన లేడు అప్పటికి, మా అత్తమ్మ మా అమ్మ ఉన్నారు. మా ఆయన ఆఫీస్లో డ్యూటీ చేసేవారు. అయితే పక్కకు పిలుచుకొని, నువ్వు మీ మామయ్య పక్కకు పిలుచుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, మామయ్య ఏమంటున్నంటే మంచి చూసుకుంటురా అని అడిగినాడు. అది తప్పేనా? తండ్రిలాగా అడిగినాడు. మీ నాన్న రావాలి, మీ అన్న రావాలి, మీ మామ ఎందుకు వచ్చిండు అని చెప్పింది మా అత్తమ్మ. మా మామకి నాకు లింక్ పెట్టింది మా అత్తమ్మ, అక్రమ సంబంధం పెట్టింది మేడం. పెట్టినాక నాకు ఆయన మామ తండ్రి లాంటి, నాకు అట్లాంటి సంబంధం లేదు అని నేను చెప్పాను మేడం. చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి మొదలు పెడతాను మేడం. నన్ను ప్రతిసారి కొట్టడం, నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టడం. ఇంకా మా ఆయన కొట్టింది నన్ను. కొట్టినాడు. చెప్పిందా మీ అత్తమ్మ అలాగనే? చెప్పింది. చెప్పినాక అప్పటి నుంచి మీ మామని ఉంచుకున్నాడు కదా అని నన్ను ఇష్టమైనట్టు కొట్టేసింది మేడం. కొడితే ఎక్కడికక్కడ పెదవులు వలిగిపోవడము, దేంతో పడితే దాంతో కొట్టడం. నేను చెప్పకుండా మా ఇంటికి వచ్చేదాన్ని. వచ్చినాక అట్లా 2-3 సార్లు జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన వాళ్ళ ఆఫీస్లో పనిచేసే సార్లను తీసుకొచ్చిండు నచ్చ చెప్పడానికి. మా ఇంటికి వస్తే తీసుకోపోతాను, మా అమ్మ ఇంటికాడ దాచిపెట్టిందాను. తర్వాత వేరే వాళ్ళని డబ్బులు ఇచ్చి మా ఇంట్లో వాళ్ళని లేపేయాలని, కొట్టేయాలని కర్రలు పట్టుకురు మేడం. నేను చూసి ఆటోలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు పెట్టేసి మళ్ళీ ఆ రోజు మా ఇంట్లో తిరిగిపోతాలని తెచ్చుకొని ఉంచుకున్నారు. నేను తర్వాత కర్రలన్నీ చూసిన, నేను రాకపోతే నన్ను అక్కడే కొట్టేద్దామని చూసిండు. మా ఇంట్లో నన్ను కొట్టేసి చూసిన. నేను అప్పటికి మట్టలు తీసేసిన మేడం. నేను చేసిన తప్ప అదొకటే. తీసిన, అంత కొట్టినంత చేసిన. నమ్మకం లేనప్పుడు అట్లా ఎందుకు అనుమానించాలి? అందుకని మెట్టలు తీసేశారు. తర్వాత ఇక అప్పటి నుంచి ఇక నన్ను మధ్యలో కొట్టేవాడు. అంటే మళ్ళీ వచ్చేసారా మీరు ఇంటికి? మళ్ళీ సార్లని తీసుకొచ్చినారు. తీసుకొచ్చినాక నువ్వు రామ్మా, నీ జీవితం పాడు చేసుకోకు వచ్చేసాము. ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏం చేసినారు, మేమంతా ఒకే రూమ్ లో ఉన్నాక కొన్ని రోజులు బాగానే ఉన్నాం. అప్పుడు నేను ప్రెగ్నెన్సీగా ఉన్నా. మంచిగానే చూసుకున్నాక కూడా కడుపుతోటి ఉంటా కూడా ఏమన్నారు వీళ్ళు, అసలు కడుపుతోటి ఉన్నది ఇది, అసలు దీన్ని ఎట్లా చేసుకున్నారు అని, నువ్వు ఎందుకు చేసుకున్నావురా, దానివల్ల మేము అందరితో తిట్లు తిన్నాము, కొట్టించుకున్నాము, దీని కడుపుతో ఉన్నది, ఇది వాంతులు చేసుకుంటే నీళ్ళన్నీ అయిపోతాయి, దీనికి అయిపోతాయి, నీళ్ళు మోస్తుంది, ఇదేమైనా వేసి పెడతారా అని మామయ్య తిట్టేవాడు. టార్చర్ వాళ్ళది చాలా టార్చర్ ఉంది మేడం. నాకైతే మొత్తం మామయ్య టార్చర్ చాలా ఉంది. వాళ్ళు కూడా బాగా తిట్టేవాళ్ళు. తిట్టినాక అట్లానే భరించిన. నాతోని ఇళ్ళలో పని చేపించినారు మేడం, షాప్లలో పని చేపించినారు నాతోటి. నేను చెయ్యని పని అంటూ ఏం లేదు, అన్ని పనులు చేపించినాడు నాతోటి. చేసిన ఆయన కష్టపడినా నేను. వీళ్ళే చూసుకోరు డెలివరీ అయినప్పుడు. డెలివరీ అత్తగారింట్లో వాళ్ళ ఇంట్లోనే అయింది. బాబు పుట్టినప్పుడు 10,000 అయినాయి. అయిన తర్వాత ఆ అప్పు కట్టుకోవాలని వడ్డీ పెరిగిపోయి ఆయన తెచ్చిన జీతం అక్కడ అయిపోతుంది. వీళ్ళేమో మాకు ఇస్తలేరు. వీళ్ళు వచ్చి మా ఇంటి మీద ఉంటారు, పందిళ్ళక తింటారు, దున్నపోతులని రెండో మరిది తిట్టేవాడు. ఇక మేము ఇక వద్దు హైదరాబాద్కి పోదాం, మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్దాం,
ఆడ రూమ్ తీసుకొని అక్కడ ఉందని. నువ్వు ఎక్కడో చిన్న డ్యూటీ చూసుకో అని చెప్పేసి చిన్న బాబుని వేసుకొని నేను మా అమ్మ ఇంటి సైడ్ వచ్చిన రూమ్ తీసుకున్నాను. అక్కడ ఉన్నాం. అంటే బాబు ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం. ఇంకా ఉన్నాక వాళ్ళు మళ్ళీ వచ్చినారు, మేమున్న దగ్గరికి మళ్ళీ వచ్చారు. మళ్ళీ మాకు వాళ్ళకి గొడవలు బాగా వచ్చినాయి మధ్యలోని, చాలా స్టార్ట్ అయినాయి. మా ఆయన ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. నా ఫ్రెండ్ అవుతుంది ఆమె. ఆమె హ్యాండిక్యాప్ ఇది వరకు చేయండి. అది ఆమెకి అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డబ్బా అవి ఇవి ఇప్పిస్తారు కదా, అలాంటివి కావాలని మా ఆయనని అన్నని పిలిచేది. మా ఆయన ఏం చేసిండు, ఆమెతో తప్పు చేయాలనే ఉద్దేశంతో అడిగినారంట ఆమెని. అవి కూడా నేను ఏమనలే మేడం, అసలుకి నేను పట్టించుకోలేదు. ఓన్లీ ఆయన తప్పని తెలుసుకుంటారని నేను వదిలేసిన. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మస్తు గొడవ అవుతుంది. అదేమో డ్యూటీకి పంపియో రాణిలోకి ఇంట్లో కూర్చోబెడతావు, నువ్వు సన్న బియ్యం తెచ్చి పెడతావు, మళ్ళీ గ్యాస్ స్టవ్ మీకు అని చెప్పేసి అంటుంది. మేము కష్టపడి కొనుక్కున్నాం అవి. అంటే మా ఓనర్ ఆమె మీ అత్తమ్మ ఎందుకు వస్తుంది ఊక మీ ఇంటికి అని అడిగింది మేడం. అడిగితే ఆంటీ మా అత్తమ్మే కదా, మా ఆయన వాళ్ళ భార్య, ఆమెను రావద్దని ఎట్లా చెప్తా, నేను తల్లి కదా అట్లా అనలేను కదా, ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వస్తే మీరు వద్దంటారా అని నేను అన్నాను మేడం. అంతే, నువ్వు నన్ను అంటావా అని చెప్పేసి మీరు ఇల్లు కాల్ చేసేయండి అన్నది. వేరే రూమ్లోకి వెళ్ళిపోయినాం. ఆయన వాళ్ళు ఎవరో లవర్స్ వచ్చి ఉన్నారు. ఉంటే వాడు నేను ఎందుకు చూస్తున్నాడు, ఆయన నేను చూసినా అంటే నన్ను చూస్తారు. ఆయన ఆ లవర్స్ వచ్చి నీకు కనబడతలేదా అని నేను అన్నా. అట్లా 2-3 రూములు మారినాం మేడం. బాబు 6 సంవత్సరాలు ఉంటాడు, 6 ఉంటాడు, పాప 4 ఉంటుంది. స్కూల్కి పంపిస్తాను నేనే రోజు. అయితే ఒక అతను నెంబర్ పారేసింది మేడం. అయితే నేను ఆ మూమెంట్ నాకు ఏం దొయ్యలేదు అసలుకి. నేను అసలు తీసుకొని నాకెందుకు ఇస్తున్నారు ఈయన నేను తీసుకున్నా. ఆ తర్వాత తీసుకోపోయిన ఇంట్లో పడేసిన మేడం. నేను చేసిన తప్పు అది. అతను ఫోన్ చేయమన్నాడు అని చెప్పారు. తర్వాత ఫోన్ చేయమన్నా చేసింది మేడం. చేసినాక అతను ఏమన్నారంటే, నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు నాకు ఇట్లా, నువ్వెవరు నాకు నెంబర్ ఇచ్చినావు అని నేను అన్నా. లేదు మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తున్నా మేడం అన్నాడు. నన్నెందుకు చూస్తావు నువ్వు, నాకెందుకు నెంబర్ ఇస్తున్నావు అంటే ఏమన్నా తెలియదు అన్నాడు. ఇంకోసారి ఇట్లా వేస్తే బాగుండదు, నా జీవితం పాడైపోతుందని నేను అన్నా. అదైనా కానీ మేడం పిల్లలు ఉన్నారు. ఒక మాట మేడం, అదైనా ఈమె ధైర్యంగా కూడా చేయలేదు. తన చెల్లె దగ్గరికి వచ్చింది. 2nd ఇయర్ మా చిన్నాడు పెడుతూ చదువుకుంటుంది. చదువుకుంటా ఉంటే అక్క మా చెల్లి ఇట్లా అయిపోయింది, నాది ఇట్లా ఫోన్ నెంబర్ ఇచ్చిర్రు, మరి ఇట్లా చేయమంటున్నారు, మరి ఏంటంటే పాప మామ ఏమన్నదంటే అప్పుడు వద్దక్క నీకు 2 పిల్లలు అయినరు, ఇలాంటివి పెట్టుకోవద్దు, ఇలాంటి డేంజర్, అన్నకు చెప్దాము, ఈ విషయం పెద్ద ఇష్యూ అయిపోతుంది, మనకు వద్దక్క అవన్నీ తిట్టేసేయి ఫోన్ అని ఈమె ధైర్యంగా చెప్తే ఈమె చేసింది మేడం. లేకుంటే అది కూడా చెప్పకపోయింది. మరి పోనీయండి, ఆ నెంబర్ మళ్ళీ అతను కూడా ఇచ్చింది, తన హస్బెండ్ కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నువ్వు చేసి మాట్లాడు అనేసి అన్నది మేడం. ఇవ్వలేకపోయా ఎందుకంటే భయపడా. నేను ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పినాడు, సారీ అండి నాకు క్షమించి ఇంకోసారి కాల్ చేయ అన్నాడు. నేను చేయమన్నా సారీ ఇక్కడతో ఆయన చూసినాడు మేడం. ఎప్పుడు చూసాడు? ఫోన్ చేస్తుంటే చూసినాడు. అదే చెప్తుంటే లంచ్కి వచ్చాడు మేడం. అక్క వాళ్ళని అడిగిండు ఎక్కడికి వెళ్ళింది ఈమె అంటే షాప్ దగ్గరికి వెళ్ళిందని వాళ్ళు చెప్పారు మేడం. చెప్తే ఏమైంది, అతను షాప్ దగ్గరికి వెళ్ళాడు, ఈమె ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుతుంది. ఫోన్లో మాట్లాడినప్పుడు డైరెక్ట్ ఈమె ఆయనకు చెప్పాల్సింది, నేను ఆయననే తిడుతున్నా అంటే అయిపోతుండే. ఈమె ఏం చేసింది, మా చెల్లికి చేసిన అనేసి తప్పు. అబద్ధం చెప్పొద్దు మేడం, కరెక్ట్ చెప్పాలి ఏదైనా సరే, మనకి న్యాయం జరగాలి ఇక్కడ. మీరు అలా చెప్పగానే మీ చెల్లికి మేడం ఆయన అతను ఏం చేశాడు, క్యాన్ వేసి మళ్ళీ నీడిల్ నొక్కాడు. నీడిల్ నొక్కితే హలో అని మొగ గొంతు తినిపించింది. నువ్వు ఇట్లా అబద్ధం ఆడతావా అనేసి మన ఏం చేసిండు, చితుక బాధిండు మేడం. తల పలగొట్టింది మేడం. పలగొట్టేస్తే నేను కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయినా. అప్పుడు కిరోసిన్ తీసి నా మీద పోసినాడు. పోసి అంటుపెట్టిండు. నేను బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసిన. యుగాలెన్ని సాగినా ఆగదు ఈ మృత్యు కేళి, మగువను విషనాగై నింగే వైకుంఠపాళి. ఆర్పేసుకొని పక్కన ఇంటికి వెళ్తే నన్ను ఇట్లా చంపుతున్నారంటే, నువ్వు పోసుకున్న చీట్ లేపుతున్నావు ఏందమ్మని వాళ్ళు అన్నారు. లేదు మా ఆయన పోసిందని చెప్పా ఫస్ట్. అట్లా నన్ను రోజు కొట్టేవారు. ఇంకా అట్లా కొట్టుకుంటా మా ఇంటికి తీసుకొచ్చి కంప్లైంట్ చేసినాక పోలీసు వాళ్ళు ఈ నెంబర్కి నువ్వు ఇట్లా అనుమానిస్తావు ఆమెని, ఆమె తప్పు చేసింది, అవన్నతో తిరగంగా చూసినావు, నువ్వు
ఈ నెంబర్కి ఆమెని మొత్తం చేతులంతా బ్లడ్ మొత్తం పగిలిపోయినాయి, తోలు ఊడిపోయినాయి ఇట్లా మేడం మస్తు. ఇదంతా దెబ్బలు అంతా జీవితం చాలా నాశనం అయిపోయింది. చాలా మొత్తం తోడు ఊడిపోయింది అంతా. ఎట్లా పడితే అట్లా నా చీర మొత్తం నానిపోయింది బ్లడ్తో. ఇంకోసారి మంచిగా చూసుకోవాలనుకో కంప్లైంట్ చేస్తా అని అన్నాడు, పోలీసు వాళ్ళు అన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక మంచిగా చూసుకుంటా అని చెప్పి నన్ను తీసుకుపోయింది. ఇంకా 3 నెలలు మేడం బెల్ట్ తీసుకొని నేను అన్నం తింటుంటే బెల్ట్తో కొట్టుడే, బాత్రూమ్ పోతే ఆడికొచ్చి బెల్ట్తో కొట్టుడు మేడం. నన్ను అయితే రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిర్రు మేడం మాకు. అసలు ఎట్లా అంటే గొడ్డుని బాధినట్టు బెల్ట్తో తోలు బెల్ట్తో మొత్తం ఊడిపోయింది మేడం, ఏది లేదు. నన్ను అయితే చూడండి. కరుణలేని సమాజాన తరుణికేది స్థానం, అడుగు కదపనివ్వని బడబాగ్ని పంజరం. బస్ చచ్చిపోయేదే బతికింది. నేను ఎందుకు బతికినా అనేస్తే మేము పొడగొట్టుకుంటాము. 3 నెలలు కొట్టినాను నన్ను. కొట్టిన తర్వాత బాగా కొట్టి నన్ను చేతులు ఇట్లా రగ్గులుతున్నాయి మేడం. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిర్రు మాకు, ఇట్లా కాల్చుకుంది అనేసి. అంబులెన్స్లో చెప్తారంట మళ్ళీ, నువ్వు నేనే కాల్చుకున్నా అని చెప్తేనే నీ పిల్లలను చూస్తాం, నిన్ను చూస్తాం, పోలీసులకు అట్లా చెప్పాలి తప్పు అనేసి. నాకు సడన్గా కూడా చెప్పడానికి కూడా రావట్లేదు. మొత్తం మైండ్ అంతా పొడగొట్టేసింది. ఆయనను కొట్టి హనుమాన్ టెంపుల్ తీసుకుపోయి ఒట్టేపించినారు. నువ్వు తప్పు చేయలే కాబట్టి నువ్వు ఒట్టేయి అన్నాడు మేడం. నేను చేయలే కాబట్టి ఒట్టేసిన. నేను డేట్ ఉంటా కూడా మేడం. నాకు ఒక్కొక్కటి వెనక ముందు అవుతుంది మేడం, మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలాగ మళ్ళీ ఎప్పుడు కాల్చాడు అదేంటి ఇది తర్వాత నెంబర్ గురించి కొట్టినాడు, 3 నెలలు కొట్టినాడు మేడం బాగా. కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఏం చేసిండు, ఫ్యాన్కు చీరేసి నన్ను లేచిండు, మెడకి చీర జరిపిండు. ఇట్లా బిగ్గిట అయిపోగానే మళ్ళీ ఆటలు వేపిండు, మళ్ళీ తీసినాక మళ్ళీ తర్వాత ఇంకోసారి ఏం చేసిండు, కత్తిపీటతో నీడ పోసిండు మేడం. బ్లేడ్లు దగ్గర పెట్టుకుని నువ్వు నైట్ నిద్రపోయినావు అనుకో, నిద్రనే నేను చంపేస్తా, నీకు నిద్ర లేకుండా చేస్తా అని అనేవాడు. చుట్టుపక్కన ఆమెను చంపేస్తావు నువ్వు, నీకు ఇష్టం లేకపోతే వదిలేసాయి, ఆమె జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు, అంత ఘోరం అట్లా కొడతావా నువ్వు. అన్నం తినేసి అన్నం తింటుంటే అన్నంలో ఉంచి నువ్వు తిను అని బయట ఇసురుగొట్టి నన్ను రోడ్డు పైన ఉంచిండు. ఇగో ఇది వచ్చింది చూడు, ఇది తిరిగిపోతే ఇది మీరు ఎవరైనా ట్రై చేసుకోండి మీరు అని చెప్పేసి అందరి ముందు గలీజు మాటలు, చాలా బూతులు. నువ్వు తప్పు చేయకపోతే పోసుకోవాలి. నేను చేయలే కదా మరి తప్పు చేయనప్పుడు, నువ్వు ఇంత అనుమానించినప్పుడు నాకు ఎందుకు జీవితం లేనప్పుడు ఎందుకు ఇంకా అని నేను పోసుకున్నా మేడం. కిరోషన్ పోసుకుంది. ఆ మూమెంట్లో ఏం తెలియక కిరోషన్ తీసుకొని ఇట్లా వేసుకున్నా మేడం. నాకు తెలియదు, అంటి పెట్టుకోగానే మీరే అంటించుకున్నారు, నేను అంటేసుకున్నా. నేను సస్తాను అసలు ఆ మూమెంట్లో ఏమవుతుందో కూడా నాకు తెలియట్లే. కాలుతుంటే మంటలతో ఇట్లా పెట్టుకొని ఉన్నాడు మేడం. ఒక సెకండ్ ఇట్లనే వచ్చిండు, చూడకపోతే నా చేతులు బాగుండేటి కదా, కావాలనే ఉన్నారంటే ఇట్లా. నాకు ఎందుకు ఈ చెయ్యి కూడా పోతే బాగుండు, ఇది మొత్తం రోడ్డు మీద అడుక్కోవాలి, ఇది చేసిన తప్పు అనుభవించాలా అని అది చూసినారంట కావాలని. మా అన్నయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు పెట్టిన బాధ అంట, అందుకే చేసిందంట. తర్వాత ఎవరు వచ్చి ఆపారు ఈ మంటలు? ఆయననే చెద్దరేసి కాపాడి అంబులెన్స్ లో పోయేటప్పుడు నువ్వే చేసుకున్నా అని చెప్పు, మళ్ళీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారో అన్నాడు మేడం. నువ్వు బతికినా అనుకో నేను మంచిగా చూసుకుంటా, బంగారం లాగా చూసుకుంటా అన్నాడు మేడం. తర్వాత బాగైంది మీకు? బాగైన తర్వాత ఏమైంది? బాగైనాక పెళ్లి చేసుకున్నాడు మేడం. బాగైనాక మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను హాస్పిటల్ నుంచి ముద్దలాగున్నా మేడం. నిజంగా మేడం, నేను మా అమ్మ అసలు దేవత. అసలుకి చెప్పాలంటే ఏ అమ్మాయినా చెప్పకుండా చేసుకొని పోయినా పట్టించుకోను మేడం. సీతతో ఆగలేదు జ్వాలలు, అసలు దేవత నేను. మా అమ్మ నేను తిట్టుకున్నా మళ్ళీ మంచిగా ఉంటుంది. నేటి వరకు సమిధలే కోటి కోటి సీతలు, ఎప్పుడు పుడతాడో మరో వాల్మీకి, ఎప్పుడు మారుస్తాడో ఈ నీతి. పచ్చి ముద్దలాగున్నా మేడం, బట్టలు కూడా లేవు సార్.
పచ్చి ముద్దలాగా తీసుకొచ్చి మండికర వాడేసిపోయాడు. 7 సంవత్సరాలు మేడం మా ఇంట్లో ఉండవచ్చు. పచ్చి ముద్దలాగా నేను పడుంటే నా కోసం వేరే వాడు వచ్చి నన్ను పుట్టించినారు పక్కన వాళ్ళు. ఆయన వల్ల నాకు ఇట్లా ఎందుకు కావాలి, ఇష్టం లేకపోతే వదిలేయాలి కదా నన్ను. ఎక్కడ నాకు పని ఇస్తలేరు, చేసుకున్నామన్నా. నేను ఎన్ని రోజులు అమ్మ మీద ఉండాలి, 7 సంవత్సరాలు అవుతుంది నేను ఉండబట్టి. చేతులు చూపించేసరికి వద్దంటున్నారు. నేను ఎట్లా బతకాలి మేడం? నేను పెళ్లి చేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను, నా శరీరం నాకు లేకుండా చేసిన వంట చేసుకున్నందుకు నాకు ఇదా శిక్ష? ఆనొసటి కుంకుమ చెరపటం ధర్మమా, నూరేళ్ల బంధమై చేరటం సాధ్యమా, ఏది కర్తవ్యం తెలుకుమా. మీకెందుకు శిక్ష తెలుసా? మీ అమ్మ మీ నాన్న ఎవరికి చెప్పకుండా అట్లా పారిపోయారు కదా, పారిపోయిన నాన్న కూడా లేదు నాకు. అదే శిక్ష. ఓ దైవమా ఓ నీ లీలలు చిత్రం సుమా. అమ్మనే మొగలు లేక కష్టపడి తమ్ముడు మాటలు రానోడు, మెంటల్గా హ్యాండిక్యాప్. ఆయన కూడా ఆయన నన్ను పోషిస్తుంది ఇన్ని సంవత్సరం నుంచి. అత్తమ్మ వాళ్ళు అంటారు, నీ పిల్లలకి ఇప్పుడు గుర్తొచ్చారంటే మీరు చేసారు నన్ను ఇట్లా ఇట్లా చేసినప్పుడు నేను ఎట్లా చూసుకోవాలి? మంచిగా పడున్నా 4-5 సంవత్సరాలు మంచిగానే ఉన్నాను నేను, లేవలేక కోలుకోలేక. నేను నా పిల్లలు ఇప్పుడు గుర్తొచ్చిరంటే నా పిల్లలు ఎప్పుడు నా మనసులో ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళని అసలు అంత ఈజీగా వదులుకోను మేడం. నేను నా పిల్లలు నేను బాగాలేనప్పుడు కూడా పిల్లలు స్కూల్లో కూడా వేయలేదు. 2-3 సంవత్సరాలు స్కూల్ మానేపించారు వాళ్ళు. వాళ్ళ జీవితం ఖరాబ్ చేసి వారేమో ఎవరు పడితే వానితో అమ్మాయితో తిరగడం. ఒక అమ్మాయినేమో 1 year ఉంచుకున్నాడు మా ఆయన. తిరుపతికి తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. అందరు నేను నెరమెట్లో ఉన్నారని తెలిసి నా కూతుర్ని తీసుకుపోయి నేను అడ్రస్ కనుక్కున్నా మేడం. పోయే వారికి వాళ్ళంతా జంప్ అయిపోయారు అక్కడ నుంచి. పిల్లల్ని చూడడానికి వెళ్ళారా? పిల్లలు నా దగ్గరకు వస్తుంటారు, వస్తే వాళ్ళకి నేను ఏదో ఒకటి కొనిస్తాను. అమ్మ చూడరా ఇట్లా అయిపోయింది, మీరు చదువుకోవాలని. మీ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? మీ ఆయన దగ్గర ఉన్నారు? ఆయన దగ్గర ఉన్నారు మేడం. రాత్రి ఇంకెవరన్నా పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు. బాబు పుట్టినాడు. ఆ బాబుకి ఎంత వయసు? 2 years ఉంటాయి ఉండొచ్చు. అతను ఎప్పుడన్నా మళ్ళీ మీ ఆయన వచ్చి మిమ్మల్ని చూసాడా? ఎప్పుడన్నా చూడలేదు. మీకేం చేయలే? ఏం చేయలే, డబ్బులు కూడా ఇవ్వలేదు. పిల్లలను కూడా స్కూల్ కూడా వేయలేదు. పిల్లల స్కూల్ చదువు మొత్తం పాడేసిండు. నా జీవితం పాడైపోయింది కదా, నా పిల్లలనే చదువుకోవాలని. కాకపోతే మేడం గాంధీ హాస్పిటల్ ఉన్నప్పుడు మాత్రం డబ్బులు వాళ్ళు పెట్టుకున్నారు మేడం. మీ పిల్లలు వచ్చారు కదా ఇక్కడికి? పిల్లలు వచ్చారు. నేను బెదిరించా, నువ్వు పిల్లల్ని చదువు పాడు చేసిన అనుకో నేను కంప్లైంట్ చేస్తా పోలీస్ స్టేషన్లో అన్న. అబ్బాయిని చదివిస్తున్నారు. అమ్మాయిని అంటారు, ఆ అమ్మాయి ఎవరు పుట్టిందేమో అనేసి అంటారు. నువ్వు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నా అది పుట్టింది, నాకు అవసరం లేదు అంటారు. ఆ పిల్లని కూడా 2-3 సంవత్సరాలు మానిపించారు, స్కూల్ వేపియాలి. నేనే మాట్లాడి స్కూల్లో జాయిన్ చేయించిన. సరే, ఇప్పుడు ఒకసారి మీ పిల్లల్ని పిలిచి తర్వాత మీ ఆయన్ని అందరిని పిలిచి మాట్లాడి చెప్పిస్తారు మేడం. మాకేం లేదు మేడం, న్యాయం జరగాలి మేడం. మా అమ్మాయి లేడు, నాకు 2 ఆడపిల్లలు, మరిది చూస్తే మాటలు రావు. ఈమెకి ఏమైనా ఈమె న్యాయం జరగాలి. డ్యూటీ ఎవరు ఇస్తలేరు, పోషించుకుంటాం మేడం, మేమైనా పోషించుకుంటాం. ఎట్లా కానీ ఆమె చేతులను చూసి ఎవరు ఇస్తలేరు, అసలు ఇవ్వట్లేదు. లైఫ్ మీరే సెట్ చేయాలి మేడం, మీరే, మీ చేతులు ఉంది మా జీవితం. నేను తప్పు చేసిన దాన్ని అయితే 1 year ఎందుకు పడతాను అన్ని దెబ్బలు? అంతగానం కొట్టినా నన్ను ఇష్టమైనట్టు కొట్టి నేను అంతనే జంప్ అయిపోవచ్చు కదా, పారిపోవచ్చు కదా. నేను కూడా చెప్పాను, తప్పు చేయలేదు. నేను ఎవరితో పడితే వాళ్ళతో నేను తిరిగేదాన్ని కాదు అసలుకి, అలాంటి దాన్ని కాదు కూడా. అలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు మంచిగా తలెత్తుకొని బతుకుతున్నారు మేడం. తప్పు చేసిన వాళ్ళు మంచిగా తలెత్తుకొని తిరుగుతున్నారు. అది ఎందుకులేమ్మా నీకు? మంచిగా తప్పు చేసిన వాళ్ళు తలెత్తుకు తిరిగారా, తలదించి అవన్నీ మనకెందుకు? తప్పు చేయలే. మన గురించి మనం మాట్లాడదు. చేసుకున్న అమ్మాయి ఆయనకి కంటికి మంచి కొడుతున్నారు. ఆమె మన గురించి మాట్లాడదాం, ఆమె బాగుందా బాగాలేదా అవన్నీ మనకెందుకు? అవి మనకొద్దు. మనం ఏంటి మనం మాట్లాడుకుందాం. అప్పుడు కాదమ్మా, అమ్మ నాన్న మనకి ఎందుకున్నారు? మనకు తెలియని వయసులో మనల్ని చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు.
మనకి ఎప్పుడు అన్నీ తెలుసో అప్పుడు మనం బయటకు వెళ్ళి మన నిర్ణయాలు మనం తీసుకోవాలి. మనకు తెలియని వయసులో బయటకు వెళ్ళి మన నిర్ణయాలు మనం తీసుకుంటే ఇలాగే ఉంటాయి. నేను అదే చేసిన తప్పే అంతే. అమ్మ, మరి ఇంకా దాని గురించి మనం మాట్లాడొద్దు. ఇంకో మాట్లాడటం వేస్ట్. ఇప్పుడు అయిపోయిన జీవితం జరగబోయే అంతే. ఇప్పుడు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మాట్లాడాలి. వరకు కాలిపోయింది. ఇది ఆపరేషన్ అదే అయింది. చెప్తున్నా. ఇప్పుడు జరగాల్సింది మాట్లాడదామమ్మా. మేడం చెప్పినట్టు ఇప్పుడు జరగాల్సింది మాట్లాడుకుందాం. ఆ పెళ్ళం బాగుందా, నన్ను కాదన్నారు, ఈ పెళ్ళం బాగుందా, మా అత్త మామ అలా అన్నారు, అవన్నీ ఎందుకు మీ చేతులారు మీరు చేసుకున్నారు. అంతే. ఇప్పుడు జరిగేది మాకు కావాలి అదే మాట్లాడండి అంతవరకే. ఫస్ట్ మీ పిల్లల్ని పిలిచి మాట్లాడదాం, ఆ తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడదాం. నీ పేరేంటమ్మా? శ్రావణి. చరణ్. చదువుకుంటున్నారు ఇద్దరు? ఏం చదువుతున్నావు? నువ్వు 4th? ఎవరు చదివిస్తున్నారు మిమ్మల్ని? డాడీ. మీ డాడీ. నిన్ను మమ్మీ చదివిస్తుందా? మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు? నానమ్మ దగ్గర. మీరే చూసుకుంటున్నారమ్మా? చూసుకుంటాను. ఏ వయసు నుంచి మీ దగ్గర ఉన్నారు పిల్లలు? ఆమె కాల్చుకున్న కంచెలు మీ కొడుకు మళ్ళీ పెళ్లి చేశారు? చేసినాం. మీరు చేశారా, అతనే చేసుకున్నాడా? నేను చేశాను. ఆవిడ ఎందుకు కాల్చుకుంది? సరదాగా కాల్చుకుందా? మరి ఇక ఈమె అటు మేము మేడం ఇక్కడ మేమున్నాం, అక్కడ వాళ్ళు ఉన్నారు. కాల్చుకున్నదాన్ని మా బాబు వచ్చి, మా మనవడు వచ్చి అమ్మ కిరసనాలు పోసుకున్నది. మీరున్నారా నాన్న? అమ్మ కిరసనాలు పోసుకున్న నాన్నమ్మను ఇంటికి వచ్చింది అంటే మమ్మీ పోసుకున్నది అని వచ్చి నా మనవడే చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటో మీకు తెలుసు కదమ్మా? వాళ్ళ గొడవలు అంటే వాళ్ళు ఉన్న కాడ గొడవలు అంటే కొన్ని వచ్చినాయి. వాళ్ళ మధ్య మీ అబ్బాయికి అమ్మాయి మీద అనుమానం, మీరు కూడా అనుమానానికి తోడు మాట్లాడారు. మేడము ఆయన పొద్దున్నాక డ్యూటీ చేసి వచ్చిండు. ఇంట్లో అన్ని తెచ్చిపెట్టినాక ఆడవాళ్ళు వండి పెట్టాలి కదా. నేను పని పంపలే, ఏం పంపలే మేడము. అంటే ఇక్కడ వండి పెట్టలేదు. వాళ్ళు పక్కకే ఉన్నారు, మేము పక్కకే ఉన్నాం. అయితే ఈమె ఎప్పుడో ఎటుపోయిందో చేసింది. వాళ్ళ గొడవ ఏమొచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు అబ్బాయిని అడుగుతారు, వెళ్తారు, వాళ్ళకి వెళ్తుంది. మాకు తెలియదు. ఈ గాసున పోసిన కాంచెలట్టే గొడవ నాకు తెలుసు. అంటే ఈమె కిరసనాలు పోసుకుంటే నా మనవడు చెప్తే అంబులెన్స్ ఫోన్ చేసినాం, తీసుకుపోయినాం. సరే, ఇప్పుడు మీరు మీకు కాలిన తర్వాత, మీకు బాగా అయిన తర్వాత మీ ఆయన మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్లి వేరే ఇంట్లో పెట్టుకున్నాడంట కదా, వేరే రూమ్ లో పెట్టాడు. మంచిగా అయినాక అదే అంటున్నా. పెట్టారు మేడం. పెడితే కూడా రెంట్ కట్టలేదు. మా అత్తయ్యనే రెంట్ కూడా కట్టలేదు. నేను అన్నది అది వేరే. అవునండి. కట్టారా లేదా? పెట్టారన్నది నాకు చెప్పనే లేదు. నాకు సడన్ గా రాదు అంటే అంత కొట్టింది నన్ను. మేడం మైండ్ మొత్తం పోయింది. ఓకే, ఉండండి. మీరు అర్థం చేసుకుని అర్థమవుతుంది. ఇప్పుడు పక్కన మీరు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పేది మనకు కరెక్ట్ గా జరిగింది చెప్తే అప్పుడు మనం అతనితో మాట్లాడడానికి ఉంటది. ఇప్పుడు అతను సెపరేట్ గా తీసుకెళ్లి పెట్టాడు రూమ్ లో. పెట్టిన తర్వాత అతని ఇంటికి కట్టలేదని మీరు వెళ్ళిపోయారా? లేదు మేడం. ఏం జరిగింది మీరు చెప్పండి. సరిగ్గా గుర్తుండదు కదా. నేను మా పాపకి 5 months మేడం. నేను డెలివరీ అప్పుడే వచ్చాను. వీళ్ళకు గొడవలు స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళు రూమ్ తీసి పెట్టిండ్రంట గానీ నేను మాత్రం మళ్ళీ రూమ్ కు పోలేదు, ఎప్పుడు చూడలేదు. సరే, పెట్టారు. అప్పటికి అతనికి పెళ్లి అవ్వలే కదా? పెళ్లి కాలేదు. చూసుకుంటున్నాడు. పెట్టాడు. సపరేట్ పెట్టిన తర్వాత ఏం జరిగిందని అడుగుతున్నాను. ఎందుకు పెట్టిన తర్వాత టూర్లు వెళ్ళేవాడు. 10 రోజులు 4 రోజులు అట్లా అప్పటికి వచ్చేవాడు. ఈమె ఒక్కతే ఏమి ఉండాలి, నీళ్లు మోసుకోవాలి. ఆమె పేషెంట్ మేడం, చిన్న పిల్లలు, ఈమెకు అంట్లు దోమ రాదు, వంట చేసుకోవడానికి రాదు. ఆమె పాప చిన్నగా ఉంది, చిన్న డబ్బాతో నీళ్ళు తెచ్చేది. ఈమె లాట్రిన్ పోవాలన్నా వాటర్ ఆ పాప తెచ్చిచ్చేది, చిన్నగా ఉన్నా కూడా. అది ప్రాబ్లం జరిగింది మేడం. కొన్ని రోజులే ఉన్నారు మేడం. అదైనా ఆ రూము 2 నెల రోజుల్లో ఉంచాడు. ఆ తర్వాత ఇక మా ఇంటికి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుపోలేదు. మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక ఇవే గొడవలు అవుతున్నాయి మేడం. ఇది జరిగిన సంగతి. అప్పుడు ఆవిడ అక్కడ ఉండలేక వచ్చేసింది మీ ఇంటికి. వచ్చేసింది. నువ్వు ఇక్కడ ఉన్నావనుకో, ఆ రూమ్ లో కిరసనాలు పోసి అంటి పెడతాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా మీ ఇంటికి, నీకు నెలకు డబ్బులు పంపిస్తాను మేడం. ఒక పాయింట్ మేడం, ఉంచిండు మేడం. ఉంచినందుకు అతను కూడా ఆ రూమ్ లో ఉండాలి కదా. నువ్వు ఆ రూమ్ లో ఉండక ఆమె నీళ్లు లేని జాగల, బాత్రూమ్ లేని జాగల ఉంచినా అంటే ఉంచిన చేతులంతా తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. అతను మాత్రం ఈమె రూమ్ లో లేడు. అతను అడగండి, పిల్లలను అడగండి, కరెక్టా కాదా రావని. సరే, ఇప్పుడు అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కదా, ఆవిడని కూడా పిలిచి మాట్లాడు. మీ పేరేంటన్నారు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఓకే. మీ వయసు ఎంత శ్రీనివాస్?
ఇప్పుడు 32 ఉంటుంది మేడం. బాబుకి వయసు బాబు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. మీ పేరమ్మా? సరిత మీ వయసు ఎంత? 20. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది మీ ఇద్దరికి? 2 సంవత్సరం నాడ నడుస్తుంది మేడం. 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరం నార 2.5 సంవత్సరాలు. ఓకే. మీ ఇద్దరి జీవితంలో ఏం జరిగింది, ఆవిడ ఎందుకు ఇలా అయిపోయింది? మీ ఇద్దరి జీవితంలో ఏం జరిగింది, ఆవిడ ఎందుకు ఇలా అయిపోయింది? మేడం మాది మ్యారేజ్ 2000 సంవత్సరంలో అయింది. అంతకుముందు మీరు లవ్ చేసే కదా పెళ్లి అవును చేసుకున్నారు? మేడం. మీరే కదా ముందు ప్రపోజ్ చేశారు? అంటే ఇద్దరమండి. ఇద్దరు పక్క ఇంటి ఇల్లు ఉంటుండే, పక్కనే ఉంటుండే, కలిసిపోయాం. ఇంట్లో చెప్పకుండా పారిపోయి ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇద్దరు మరి? 2000 పెళ్లి చేసుకున్నాం మేడం. మేము 2009 వరకు సంతోషంగా ఉన్నాం మేము. 2009 వరకు బాగున్నారు. బాగున్నాం. అంటే 9 years బాగా అంటే మేడం కొన్ని చిన్న కొట్లాడ అవుతుండే. మా ఇద్దరి మధ్య కాదు, వాళ్ళ మామ వచ్చి, వాళ్ళ అన్న వచ్చి, వాళ్ళ అమ్మ వచ్చి గొడవ చేస్తుండే. మేము ఎక్కడ కిరాయికున్నా అక్కడ వచ్చి లొల్లి చేస్తుండే, తాగి లొల్లి చేస్తుండే బాగా. సరే నేను చాలా ఓర్చుకున్నా. మమ్మల్ని కొట్టారు కూడా అంత ముందుకు, ఫైటింగ్లు అయినాయి, కొట్లాడినాయి చాలాసార్లు. వాళ్ళతో చాలా అనుభవం అది. మిమ్మల్ని కొట్టారా? అయితే ఏమైందంటే మేడం, ఈమె ఇప్పుడు నేను బోర్వెల్ డ్యూటీ చేస్తాను మేడం. ఆ 12 టూర్లు వెళ్తాం మేడం. నేను టూర్లు వెళ్ళి బాబు పాప పుట్టిన తర్వాత డ్యూటీకి వెళ్తున్నాను. డ్యూటీకి వెళ్తుంటే ఏమైందంటే మేడం, ఈమె స్కూల్కి వెళ్తారు పిల్లలు. స్కూల్కి వెళ్తుంటే ఈమె దారిలో వచ్చిపోతుంటే నంబర్ ఇచ్చారు మేడం. వానికి ఫోన్ చేస్తుంది రోజు ఈమె. సరే అనే రోజు ఏమైంది మేడం, నేను డ్యూటీకి వెళ్ళాను. 9:30కి వెళ్ళాను. 9:30కి వెళ్ళి మళ్ళీ ఇమ్మడే వచ్చాను. ఒంట్లో బాగా జ్వరం ఉంది. సార్ చెప్పి వచ్చేలో తాళం ఉంది మా రూమ్. తాళం ఉండేసరికి ఏమైంది, ఒకవేళ మా అమ్మ వాళ్ళు ఉంటారు. అమ్మ అట్లా ఎక్కడ వెళ్ళిందంటే ఇప్పుడే షాప్కి వెళ్ళింది కదా మరి అని చెప్పింది. సరే వెనక నేను వెళ్ళాను. ఆ షాప్ కట్టేసి ఉంది. కట్టేసేసరికి ఏమైంది, పక్కకి కిరాణా షాప్ ఉంది. అక్కడ కాయిన్ బాక్స్ మాట్లాడుతుంది. అక్కడ 20 నిమిషాలు నిలబడా. నన్ను చూడలే, ఆమె వెనకానే నిలబడా. ఫోన్లో మాట్లాడుతుంది. సరే మాట్లాడుతుంది కదా అని నాకు ఏమైతుంది, నాకు సుధరణ వస్తుంది. నాకు ఇంకా జ్వరం వచ్చింది, సరదా పెడుతుంది అయిపోయాను. ఇంకా ఇంటికి వెళ్దామని తాళం తీసుకొని వచ్చిన. మాట్లాడుతుంది, చూసిన. సరే మా యువత వాళ్ళ ఇంట్లోతోనేమో అని అనుకున్నాను. అనుకున్న దాకా అప్పటికి ఏం చేసింది, మేము ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి ఇంకా కనిపించాను. ఇప్పుడు ఫోన్ ఎవరికైనా అడిగే మూమెంట్ లేను. పక్కకి వెళ్ళాను. తాళం ఏమన్నా నా ఇంట్లో బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు, ఇంటికి పడుకుంటా అంటే సరే తాళం ఇచ్చింది. డ్యూటీకి వెళ్ళాను, ఇట్లా హెల్త్ బాగానే అయిపోయాను. నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అంటే రాజేష్ షాప్కి వెళ్తున్నా. నేను రాజేష్ షాప్లో టోకన్లు ఇస్తాడట, దానికి వెళ్తున్నా చెప్పింది. సరే ఇల్లు అన్నా నాకు కొంచెం మూడు పోయిన తర్వాత ఐడియా వచ్చింది. ఇంట్లో మాట్లాడింది చెప్పని చెప్పి డబ్బు క్యాన్ బార్ కడిపోయి ఇడాలు చేసి ఆ నెంబర్ నా ఫోన్లో పెట్టుకుని మళ్ళీ ఫోన్ నుంచి కాల్ చేస్తే వేరే ఫోన్ లేపి వాయిస్ లేపి ఏమన్నా హలో ఎవరు ఇప్పుడే ఫోన్ చేస్తాం, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని, ఇప్పుడే మాట్లాడినా కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని కట్టేశాడు. హలో అని అన్న నా గొంతు విన్నామో కట్ అయిపోయింది ఫోన్. మళ్ళీ వేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. 3-4 నెలలు ఎత్తికాను, లేదు. ట్రై చేస్తూనే ఉన్నా, అసలు అయితే లేదు. సరే అని ఇంటికి తీసుకెళ్ళాను. ఏంటమ్మా పరిస్థితి అంటే ఏమేమి చెప్పింది నాకు, ఇంటికి పోయినారమ్మ, బిడ్డకి ఫోన్ చేసినా హస్బెండ్ కూతురికి ఫోన్ చేసినా. ఎన్ని రోజుల తర్వాత అడిగారు అవన్నీ? ఎమ్మడే అడిగాను, నెంబర్ ట్రై చేస్తూనే ఉన్నా. సరే సైడ్లో పెట్టేది ఎమ్మడే ఇంటి ఓనర్కి చేశానని అబద్ధం చెప్పింది. సరే ఆమె కూడా వచ్చింది. ఆ పాప వచ్చినాక ఏందమ్మా ఏమక్క ఇట్లా మీకు ఫోన్ చేసింది మా భార్య అంటే, లేదన్నా చేయలేదు అని చెప్పింది. చేయలేకపోతే నెంబర్ ఇవ్వదమ్మా అంటే మాది కాదని చెప్పింది. చెప్పినాక మళ్ళీ మేము కూడా అడిగిన, మేము దబాయించింది. అప్పటికి దబాయించి ఏమనుకుంటున్నావు అని చెప్పినాను. కొంచెం దబాయించి ఇట్లా ఎట్లా అనిపిస్తుంది నీకు ఏం కదా అని చెప్పింది. అట్లాగే దబాయించి కాబట్టి మీ నెంబర్ ఎవరు చెప్పు అంటే చెప్పలేదు. చెప్పకుండా ఏమైంది, మంచిగా పుస్తపెట్టాను. ఇంకా పుస్తపెట్టి 9 సంవత్సరాలు మేము పెళ్లి చేసుకున్నాం. 9 సంవత్సరాలు ఇంతవరకు కుట్లాడే కూడా ఏం లేదు, హ్యాపీగా ఉన్నాం. పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఆమెని మాకు బంగారం ఉన్నాం, అన్నీ చేసినాం మేడం. ఏం బయట పని పంపించారు కాదు. అట్లా మొత్తం చెప్పిన తర్వాత ఏమైంది, సడన్గా వచ్చి కాలు పట్టుకుంటున్నాం అన్న. కాలు పట్టుకుంటామంటే ఇట్లా ఒక అబ్బాయి నెంబర్ ఇచ్చి నాకు 3 రోజుల నుంచి ఏమన్నా తిరుగుతున్నాయి బట్టి ఇట్లా నెంబర్ ఇచ్చి మాట్లాడి ఇష్టమని చెప్తున్నాడు అని చెప్పింది. సరే అబ్బాయి నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసి పిలిపి అంటే చిచ్చాపు ఉంది. సరే అబ్బాయి ఎక్కంటాడు అని అడిగాను, తెలియదు అంటుంది. ఆ అబ్బాయి ఇంకా గుచ్చి మరి ఇంకా ఒత్తిడి అడిగితే ఏం చేసింది, ఆ అబ్బాయి సికింద్రాబాద్ అని చెప్పింది. ఇట్లా కాదని చెప్పి నేను 2 దెబ్బలు వేసాను మేడం. కుప్పంలో 2 దెబ్బలు వేసి ఎక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను.
వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఇంట్లో ఇవ్వలేరు, చెల్లె ఉంది చిన్న ఉన్నదా ఆమె చెప్పిన ఇట్లా మీ అమ్మాయి డ్యూటీ వేరే చెప్పింది. వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేయించిన, వాళ్ళ అన్నకి ఫోన్ చేయించిన, ఇద్దరు వచ్చిర్రు. వచ్చాక మీ అమ్మాయి ఇట్లా చేసింది, ఏంటి పరిస్థితి అని అడిగిన. అడిగితే మా అమ్మ అట్లాంటి కాదు అని చెప్పింది. 2-3 రోజులు అక్కడనే పెట్టుకున్నారు, నాకేం చెప్పలేదు. ఇక చెప్పేసరికి మళ్ళీ 4వ రోజు వెళ్ళాను. ఇప్పుడు 4వ రోజు వాళ్ళ మామ ఉన్నాడు, వాళ్ళ మేనమామ చాలా బాగా టచ్ చేసేటోడు. ఇట్లా వాడు వచ్చి ఏం చేసిండు, ఏం రా అని చెప్పి ఇంట్లోకి పిలిపించి నన్ను ఫటాఫట కొట్టిండు. ఏమంటున్నా వాడు ఏం సంగతి అది ఇది అని కొట్టి తప్పించుకొని బయటకు వచ్చి ఇంకా మా పెద్ద మనుషులు మా అమ్మ మా నాన్న మా చుట్టాలని తీసుకెళ్ళి మళ్ళీ అడిపించాను. సమాధానం రావట్లేదు. రాకపోయేసరికి ఏం చేసింది, వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ బావ వాళ్ళందరూ ఒక 10 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. ఇట్లా కాదని చెప్పి మాట్లాడిన తర్వాత సరే ఇక ఒప్పించారు. ఇక అట్లా కాదమ్మా అని చెప్తే సరే ఉన్నది. నాకు ఏమైంది మేడం, మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత నేను ఇక టూర్లోకి వెళ్తున్నాను. నాకు ఇదే పని ఇంకా. సరే నెల రోజుల తర్వాత నేను టూర్కి వెళ్ళి వస్తున్నా. మార్నింగ్ 4 o'clock జూబ్లీ బస్ స్టాండ్ దిగిన. అది కానీ ఆటోలో వచ్చాను. ఒకసారి 5 అవుతుంటే డోర్ కొట్టినా. డోర్ కొడితే డోరు తివ్వట్లేదు. గట్టిగా పిలిచిన రమ్మ పిలిచేసరికి ఈమె అప్పుడు లేచి ఒక పావు గంట 20 నిమిషాలు చూసి డోర్ వేసింది. డోర్ వేసేసరికి వెనకాల మా అబ్బాయి నిలబడి లోపలికి వెళ్తుంటే ఇలా నూకేసి జంప్ అయిపోయింది. పట్టుకొని ట్రై చేసిన, నేను కింద పడ్డా, వెళ్ళిపోయింది. ఎవరు ఆయన అంటే చక్కగా బట్టలు బ్యాగులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను 1 గంటతో నేను వెళ్ళాను. ఇట్లా ఎవడు ఏంది కదా అంటే లోపలికి వెళ్ళి అసలు వాళ్ళమ్మ వాళ్ళందరూ ఇక అది గొడవ పడి అట్లా లోపలికి కొని వెళ్ళాను. ఇంకా సరే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. అమ్మ వచ్చింది. వచ్చి ఏం చేసింది, ఏమి పొద్దున వచ్చింది, డ్యూటీకి వెళ్ళాను. ఫోన్ ఇంటికి వచ్చా చెప్పింది. సరే ఉండు అన్న. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరి ఏంటి విషయం అంటే ఏం లేదు అన్నది. ఇంకా అట్లా మంచిగా మాట్లాడింది. నేను ఏం మాట్లాడాను, అన్నం ఉండేది తినేసిన, రాత్రి 10:30 టైంలో తినేసిన, బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసిన. వస్తుంటే అరుపు వినిపిస్తుంది, కూడా బాగానే ఉంది. అరుపులు వినిపిస్తుంటే కింద పిల్లలు ఆడుకుంటూ నేను అనుకున్నాను మంట వస్తుంది. నేను బొంతతో ఆపేసి మంట ఆపేసి ఎనర్జీలో ఫోన్ చేసి నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆడ చెప్పిందాం ఏమని, నేను స్టవ్ తీసుకుంటే అంటుకున్నా అని చెప్పేసింది. ఎస్ఐకి చెప్పేసిన తర్వాత ఇంకా ఆమె నన్ను వీళ్ళప్పటికేనో చంపేద్దామని నా వద్ద 2-3 రోజులు ఎతికింది. నేను భయపడి బయటికి రాలే మేడం. రాకపోయేసరికి ఇంకా వీళ్ళు 5వ రోజు వేరే వాళ్ళు మాట్లాడి చేసుకోవాలి అది అని చెప్పి నేను వెళ్ళాను. ఇక మళ్ళీ వెళ్ళి ఇక ఆమె దగ్గర ఉండి 45 రోజులు మా అమ్మ నేను ఇద్దరం హాస్పిటల్ ఒకటే ఉన్నాం మేడం. నేను టిఫిన్ తీసుకుపోవాలి, ఆమె చూసుకోవడం వీళ్ళు ఎవ్వరు రాలి హాస్పిటల్కి, నేను ఒక్కనే చూసుకున్నా. 45 రోజులు చూసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ కేసు పెట్టింది నా మీద. ఏమని వీళ్ళు మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేసినావు, మరి ప్రైవేట్ హాస్పిటల్ చూపించాలి, బాగా చూపించాలి అంటే సరే అని చెప్పి 15 రోజులు చూపించాను. మళ్ళీ నేను 1,50,000 ఖర్చు నేనే పెట్టుకున్నా, వాళ్ళకు రూపాయి ఇవ్వలేదు నాకు, అని నేనే పెట్టుకున్న తర్వాత ఇంకా సర్జరీ చేసిండు డాక్టర్, మంచి చేసిన తర్వాత తీసుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పెట్టినా. అమ్మ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను డ్యూటీ చేసుకోవాలి, నేను ఏమైనా చూడాలి, డ్యూటీ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలని చెప్పి పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి అదిగా పెట్టాను, అమ్మ నాకు అదిగా పెట్టాను, నేను డ్యూటీ చేసుకుంటున్నాడు. డ్యూటీ చేసుకున్నాక మళ్ళీ 6 నెలలకు తీసుకొచ్చింది. మళ్ళీ క్యూర్ అయిపోయింది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ పోయిన తర్వాత ఏం చేసినా చూసుకుంటలేడు, సంతానం చేస్తాడు అదని చెప్పింది. చెప్తే ఏమైంది, మళ్ళీ సార్ వాళ్ళు ఏమన్నారు, సైకి తీసుకుపోవాలా అంటే తీసుకొచ్చిన రూమ్లో పెట్టిన, మరి కావాల్సిన అన్ని సామాన్లను పెట్టిన తర్వాత ఏమేం చేసింది, నేను టూర్కి వెళ్తున్నా మేడం. ఇక టూర్కి వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడే ఉంటున్నావు, ఎటో పోతున్నావు, ఎటో చేస్తావు, పుకారు అయిపోయింది. ఆ రూమ్లో 1 నెల రోజుకు ఉండలేదు. వచ్చిపోతున్నా 2-3 రోజులు వచ్చిపోతున్నా, నువ్వు ఉండకుండా వాళ్ళ చెల్లె వచ్చి తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళాను, మేము పంపించని చెప్పి అన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న. ఈమె మ్యారేజ్ చేయాలి, ఇక అప్పుడు కొత్త మ్యారేజ్ అవుతుంది. ఇక సరే అని అందరూ అన్నారు. అనేసరికి నేను వెనక్కి వచ్చేసాను.
ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేను పోలేదు. అమ్మ కూడా కొత్తగా మ్యారేజ్ ఆమె కూడా నాకు ఎటువంటి నేను రాను అని చెప్పింది. రాంగ్ మేడం. రాను నేను అవసరం లేదు అని చెప్పింది. అవసరం చెప్పి సరే నేను వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన, ఏమైంది ఏం పోతే నేను రాను, మా బిడ్డని పంపించమని చెప్పి ఆమె ఇలా అమ్మ నన్ను చాలా బూతులు తిట్టింది. నేను వెనక్కి వచ్చేసాను. ఇక వెనక్కి వచ్చిన తర్వాత ఇక నేను పోలేదు మేడం. ఇక పోయిపోయేసరికి ఆమె ఫోన్ చేస్తుంది. మధ్య ఫోన్ చేస్తుంటే నేను రావా అంటే ఏమన్నా నేను రాను అని. నేను మా అమ్మ, మా అన్నోళ్ళు, మా వదినోళ్ళు వీళ్ళ ఊర్లో ఎవరో ఉన్నారు, హ్యాండిక్యాప్ ఆయన ఉన్నాడు, నేను పెళ్లి చేసుకుంటున్నా, సంబంధం చూసి అంటే నీ లైఫ్ నీ ఇష్టం వచ్చేది చేసుకో అని చెప్పాను మేడం. సంబంధాలు నీ ఇష్టం వచ్చేది చేసుకో అని చెప్పిన తర్వాత ఇంకా నేను మా అమ్మ పిల్లలు ఉన్నారు మేడం, మా అమ్మ ఎన్ని రోజులు పిల్లలు చూసుకోవాలి ఏం సంగతి అని మా అమ్మ కూడా 2 సార్లు పోయి అడిగింది. అడిగితే కూడా వాళ్ళు కూడా నేను పంపించాము అదే అని చెప్పి, నేను రాను, నాకు అవసరం లేదు అని చెప్పింది మేడం. పిల్లలు కూడా నాకు అవసరం లేదు అని చెప్పింది. వాస్తవం అయితే నేను కూడా డ్యూటీ చేసుకుంటూ ఉన్నా. ఆ డ్యూటీ చేసుకుని అక్షయలో డ్యూటీ చేసుకుంటే పిల్లలు వెనకాల ఫాలో అవుడు, అక్కడ ఇక్కడ దోస్తాన్లా అక్కడ ఇక్కడ అని నా కోసం చంపేద్దామని ప్లాన్ చేసేది. వీళ్ళు కూడా ప్లాన్ చేసేసరికి నేను అక్కడ నుంచి అక్కడ ఆ ఊర్లోనే ఉండకుండా వేరే జాగాకి వెళ్ళి నేను వేరేగా బతుకుతున్నాను మేడం. ఇప్పుడు వేరే చోట బ్రతుకుతున్నా. ఎక్కడ ఉన్నారు మీరు? మల్కాజ్గిరిలో ఉంటాం మేడం. నేను ట్రైన్లో సమోసాలు అమ్ముతున్నా. ఒకప్పుడు మంచిగా బతికేమని మస్తు నా లైఫ్ మొత్తం ఖరాబ్ చేసింది మేడం. చాలా నా బతుకు జీవదార్చి మొత్తం. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? ట్రైన్లో సమోసాలు అమ్ముతున్నాను. ఇప్పుడు ట్రైన్లో సమోసాలు నాకు 250, 300 వస్తాను మేడం. పొద్దున 5 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల 9 గంటలకు వస్తాం. మీకు ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడిన అనుమానం వచ్చిన తర్వాత 3 నెలలు వేసి ఇంట్లో కొట్టారని చెప్తున్నారు ఆవిడ. మీరు అలాగే లేదు. ఆవిడ మంట కాల్చుకోవడానికి కూడా మీరు దగ్గరుండి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు కాల్చుకోని అంటేనే ఆవిడ పోసుకొని కాల్చుకున్నారు. ఏం లేదు. అంటే మీరు వాళ్ళిద్దరు ఇంట్లో రూమ్ లో అతను ఉండడం, మీ ఎదురుగానే అతను వెళ్ళాడు అంటారు. అవును, ఇది నిజం చెప్తున్నారు మీరు? నిజం చెప్తున్నా. దానికి సమాధానం ఏంటంటే? లేదు మేడం, అతను ఎవరో కూడా నాకు తెలియదు. అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు మేడం. నేను నిజంగా చెప్తున్నా. అతను మళ్ళీ కూడా అతను ఏడుంటాడు, సికింద్రాబాద్ అంటుంది కదా నాకు. నెంబర్ అతను ఇచ్చిందా? అతను చూసుకుని నెంబర్ ఇచ్చింది మేడం. నాకు నెంబర్ ఇవ్వండి కూడా రాసి మేడం టక్టగా నోట్ తిప్పేసింది. ఈ నెంబర్ నువ్వు ఎందుకు తీసుకున్నావు నెంబర్ అంటే సైలెన్స్, దానికి సమాధానం లేదు. ఇక మేడం ఇప్పుడు రోడ్డు బండి 10 మంది వెళ్తాను మేడం, నంబర్ వేసినాడు 10 మంది వెళ్ళడం ఒక్కొక్కరికైనా చెప్తే బాగుండే. సరే అండి, నెంబర్ ఇచ్చాడు, ఆవిడ చెప్పలేదు, బాగానే ఉంది. ఫోన్ మాట్లాడడం ఒకటే ఆవిడ తప్పని మీరు అంటున్నారా, లేదా మీరు చెప్పడం అతను రూమ్ లో ఉన్నాడని చెప్తున్నారు? అది ఎంతవరకు నిజమే? లేదు మేడం, ఫోన్ మాట్లాడిన 4 రోజుల తర్వాత కనిపించింది ఆ అబ్బాయి అని. ఎక్కడ కనిపించాడు? ఇంట్లో కనిపించిండు. మీరు అది నిజమా? నిజం మేడం. పిల్లల మీద ప్రమాణం చేస్తే పిల్లల మీద ప్రమాణం చెప్తున్నారు.